దేవుని దృష్టిలో భారము లేనటువంటి వ్యక్తి లేడు, ప్రయాసము లేనటువంటి వ్యక్తి లేడు. ఏ ప్రపంచంలో ఏ కుటుంబంలోకైనా వెళ్ళి చూసినా, వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, పనిచేసి ఎక్కడనైనా కావచ్చు, ఈ మీద భారం అనేది ఉన్నది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, లోకము పాపం అనే బంధకం క్రింద ఉన్నది, శాపం అనే బంధకం కింద ఉన్నది, సాతాను చెరలో ఉన్నది. ఆ బంధకమును విడిపించడానికి యేసు ప్రభువే స్వయంగా పరలోకమును విడిచి ఈ భూలోకములోనికి ఆయన వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి అనే పదమే లేకుండా ఉన్నాం. రెస్ట్, సమాధానము లేక, నెమ్మది లేకుండా అనువైనటువంటి ఇనుప కాడులు ఉన్నాయి. ఆ కాడులు ఎప్పుడైతే విరగొట్టబడతాయో అప్పుడే మీ జీవితంలో సమాధానము, నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంది.